ఇగో పంచాదులద్దు జవడాలద్దు నిమ్మలంగా ఊసుండి మాట్లాడుకొని అన్ని పంచాదులను తెంపుకుందాం. తెల్లారి లేతే మొకాలు చూసుకునేటోళ్ళం, ఏం పాసిపోయేటోళ్ళం కాదు, పాలోళ్ళమే. ఏమంటావని పెద్ద మనుషులను పెద్ద ఆఫీసర్లను ఊసుండబెట్టుకొని మీటింగ్ పెట్టుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాబు సారు రేవంత్ అన్న. ఇక మరిగా మీటింగ్ ఎట్లయింది ఆ ముచ్చట అనేది అరుచుకోవాలి కదా, నడువుండి మరి. ముందుగాల ప్రజాభవన్ పోయిన తెలంగాణ సీఎం రేవంత్ అన్న, చిన్న సీఎం భట్టి సారు, మంత్రులు శ్రీధర్ బాబు సారు, పొన్నం సారు గిట్లా వెనకషీరొచ్చిన ఏపీ సీఎం బాబు సారుకు బొకేలిచ్చి వెల్కమ్ చెప్పిండ్రు. ఇక సీఎం రేవంత్ అన్నకు చిన్న సీఎం భట్టి సారు కూడా పూల బొకే ఇచ్చి లోపలికి అడుగు పెట్టిండు బాబు సారు. రాష్ట్రం విడిపోయినాక ఇంతవరకు ఈ భవన్ లో అడుగు పెట్టుడు గిదే ఫస్ట్ టైం కావచ్చు బాబు సారు. ఇక కాళోజీ సార్ రాసిన నా గొడవ పుస్తకాన్ని గిఫ్ట్ గిచ్చిండు బాబు సారుకు రేవంత్ అన్న. తెలంగాణలైన ఉద్యమాల మీద చాలా కవితలు రాసిన కాళోజీ సారు రాసిన పుస్తకాన్ని రేవంత్ అన్న బాబు సారుకి ఇచ్చుట్లా అర్థమైంది అనేది చాలా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఇక రేవంత్ అన్నకు తిరుపతి ఎంకన్న పోట్వతోటి పాటు ప్రసాదం ఇచ్చిండు బాబు సారు. విభజన హామీల పంచాదులను ఎట్లా తెంపుకోవాలి, ఏం చెయ్యాలి అనే పెట్టుకున్నారు ఈ మీటింగు. ఏపీలో కలిసిన 7 తెలంగాణ మండలాలను మళ్ళా వెనుకకిచ్చుడు, తెలంగాణకు ఏపీ ఇయ్యాల్సిన 24,000 కోట్ల కరెంటు బకాయిలు, ఏపీకి తెలంగాణ ఇయ్యాల్సిన 7,000 కోట్ల కరెంటు బకాయిలు, కృష్ణా జిల్లాల వాటా, హైదరాబాద్లున్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సిఐడి ఆఫీసర్స్ వంటి ఇంకా కొన్ని బిల్డింగులు కూడా తెలంగాణకు వెనుకకిచ్చుడు, ఉద్యోగుల విభజన అంశాలు, ఇట్లా కొన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు. అట్లనే ఏపీలో విలీనమైన 5 ఊళ్ళను మళ్ళా తెలంగాణలో కలపనీకి కేంద్ర హోంశాఖకు లెటర్ రాయాలని డిసైడ్ అయినరు ఇద్దరు ముఖ్యమంత్రులు. ఇక కరెంటు బకాయిల మీద కూడా గట్టిగానే ఉన్నారట తెలంగాణ టీం. ఏపీకి కరెంటు బకాయిలు కట్టేది లేదు, ఏపీనే తెలంగాణకు కట్టాలి అని మాట్లాడినరట. ఇక గిసొంటి అన్ని పంచాయతీల కోసం 2 కమిటీలను ఎత్తారట. ఒకటేమో అధికారులతోటి, ఇంకొకటి మంత్రులతోటి కమిటీ. మంత్రుల కమిటీలో తెలంగాణకెంచి పొన్నం సారు, శ్రీధర్ బాబు సారు ఉంటారట. ఏపీకెంచి కందుల దుర్గేష్ సారు, అనగాని సత్యప్రసాద్ సారు ఉంటారేమో అనుకుంటున్నారు. మరి చూడాలే, గిన్ని గంటలు మాట్లాడుకున్నాకనన్నా అన్ని పంచాదులు దిగి రెండు రాష్ట్రాలు మంచిగా ఎవల జాగల ఆళ్ళు పనిచేసుకొని డెవలప్ అవుతారో చూడాలే.